జగన్ శివరాజకీయాలు మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. మత్స్యకారులకు ఎలాంటి న్యాయం చేయని జగన్ విశాఖ పర్యటనతో ఏం చేయాలని అనుకుంటున్నారో సమాధానం చెప్పాలంటున్నారు పల్లా శ్రీనివాస్. మత్స్యకారులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఆయన ఫిషరీస్ డిపార్ట్మెంట్ అన్ని డైవర్ట్ చేశారు. డబ్బులన్నీ సుమారు 116 మంది చనిపోతే వాళ్ళకి సెటిల్మెంట్ చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 63 మందికి సెటిల్ చేసింది. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉన్న డబ్బులన్నీ డైవర్ట్ చేసి పడేశారు. ఉదుదు కాదు, ఏదైతే తుఫాన్లు జరిగినాయో తుఫాన్లో ఆ బోట్లకు కూడా ఇవ్వలే. వీళ్ళు వాళ్ళ హయాంలోని వాళ్ళ కాలంలో వాళ్ళ పదవీ కాలంలో ఏదైతే తుఫాన్లు వచ్చి ఆ తుఫాన్లో బోట్లు దెబ్బతింటే వాటికి ఇవ్వలే, కాంపన్సేషన్ సెటిల్ చేయలే. ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ కూడా అది చెక్ చూస్తున్నారు. అలాగే ఇంకో మాట కూడా మేము అడుగుతున్నాం. మొన్నే 3 రోజుల క్రితం ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు మాజీ మంత్రి, వాళ్ళ అబ్బాయి ఒక గొర్రెల కాపరిని గుద్దేస్తే 3 రోజుల పాటు దాన్ని ఎవరికి తెలియకుండా ఉంచితే ఆ తర్వాత సీసీ ఫుటేజ్ దొరికిన తర్వాత ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. ఆ చనిపోయినటువంటి కుర్రాడు వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఆ చనిపోయినటువంటి గొర్రెల కాపరి కుటుంబానికి కూడా వీళ్ళు సమాధానం చెప్పాలి. ముందు దానికి సమాధానం చెప్పారంటే ఇక్కడికి దాని బాధ్యత వహించాలి వీళ్ళంతా.